ఓకే. ఈరోజు కొన్ని లాకింగ్‌కి సంబంధించిన అంటే లేయర్స్‌ని లాక్ చేసుకునే విధానం తెలుసుకుందాం. లాక్ చేయడంలో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంది. చూడండి లేయర్స్‌లో వచ్చేసరికి లాక్ అని ఇక్కడే ఏరియాలో 1, 2, 3, 4 టైప్స్ ఆఫ్ లాక్ చేసుకునే విధానం డిఫరెంట్ టైప్స్ ఉంది. ఒక్కొక్కటి ఏంటి, దేనికి సంబంధించింది, ఈ ఆప్షన్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఒకవేళ నేను రెడ్ కలర్ లేయర్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాను. ఇందులో ఇప్పుడు ఇది చూడండి, లాక్ టు ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ లాక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ సింబల్ మాత్రం లాక్ వస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ క్లిక్ చేయగానే ఇందులో ఏం లేదు, కానీ ఇక్కడ చూడండి లాక్ ఆప్షన్ ఉంది. సో దేనికి సంబంధించిన ఆప్షన్ లాక్ ఉంది అనేది ఇక్కడ చూస్తే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ట్రాన్స్పరెంట్ పిక్సెల్ లాక్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది. ఓకే, మరి ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ ఏంటంటే ఇది ఏరియా ఏది ఉందో ఇది ట్రాన్స్పరెంట్ ఏరియా అని చెప్తాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి బ్రష్ టూల్ తీసేసుకొని ఒకవేళ నేను ఇందులో ఏదైనా వేరే కలర్ తీసేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైట్, అండ్ నేను ఇందులో ఏదైనా డ్రా చేస్తున్నప్పుడు చూడండి ఆ ఏరియాలో మాత్రమే వస్తుంది, బయటికి రావట్లేదు. సో చాలా మంచిగా మనం ఏదైనా డిజైన్స్ చేసుకోవాలి, ఈ ఎడ్జెస్ నుంచి బయటికి రావద్దంటే ఎంత మంచిగా ఇది ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ నేను ఇది అన్లాక్ చేసిన అనుకోండి, లాక్ పోయింది, ఇప్పుడు ఎటంటే అటు నాకు వచ్చేస్తుంది, అది మొత్తం లేయర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అందులో యాడ్ అయిపోతుంది. సో కంట్రోల్ Z బ్యాక్. సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నట్టు, ఏంటి, ట్రాన్స్పరెంట్ లేయర్ని లాక్ చేస్తుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ సో ఆటోమేటిక్గా ట్రాన్స్పరెంట్ లేయర్ ఏదైతే ఉందో ఇదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ లేయర్ తెలుసుకుందాం. ఓకే, అన్లాక్ చేసేసాను. ఇది వచ్చేసరికి ఏంటంటే లాక్ ఇమేజ్ పిక్సెల్స్. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. ఒకవేళ నేను బ్రష్ టూల్ తీసుకొని దీని మీద అప్లై చేద్దామంటే ఇది యాక్టివేట్ కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఒక దాని యొక్క పిక్సెల్స్ని మనం లాక్ చేసినాం కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదు. చూడండి ఇక్కడ ఏమంటుంది, బ్రష్ టూల్ యూస్ చేయలేము ఎందుకంటే ది లేయర్ ఈస్ లాక్. ఓకే, సో ఇది అన్లాక్ చేశాను. నెక్స్ట్ లాక్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ పొజిషన్ లాక్. ఇది క్లిక్ చేయగానే బ్రష్ టూల్ అప్లై అవుతుంది, అన్నీ అప్లై అవుతుంది, కానీ మూవ్ టూల్ ద్వారా నేను ఎప్పుడైతే మూవ్ చేస్తున్నానో అప్పుడు ఏమంటుందంటే ఇది మూవ్ కాదు, ఎందుకు, లేయర్ ఈస్ లాక్. ఓకే, సో ఈ ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క రకంగా యూస్ అవుతుంది. అండ్ ఫైనల్లీ లాక్ ఆల్. ఇట్ మీన్స్ ఇది క్లిక్ చేయగానే చూడండి అన్నీ ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. ఇప్పుడు ఒపాసిటీ చేయలేం, బ్లెండింగ్ మోడ్స్ చేయలేం, ఎలాంటి చేయలేం, మూవ్ కూడా చేయలేం. చూడండి బ్రష్ టూల్లో ఏదైనా పెయింట్ కూడా చేయలేం, ఇంకేంటి, అది స్టిల్ అక్కడనే హోల్డ్ అయిపోయి ఉంది అన్నట్టు. సో ఇది మళ్ళీ దీన్ని నేను అన్లాక్ చేయాలంటే ఇక క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అన్లాక్. ఇప్పుడు మనం ఏది మూవ్ చేయాలంటే ఏదైనా ఆప్షన్స్ యూస్ చేయాలంటే ఈజీగా దీంట్లో ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లాక్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ని యూస్ చేయడం చాలా ఈజీ, అండ్ టెక్నికల్గా యూస్ చేస్తే ఇంకా మనకు వర్క్ విధంగా కొన్ని ఈజీ మెథడ్లో వర్క్ ముందుకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ నైస్ ఆప్షన్ ఇన్ ఫోటోషాప్. ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వేరే టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.